యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. ముందుగా ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ 2024లో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాసుల వారికి కూడా బాగుండాలని, అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం 2024 సంవత్సరం కన్యా రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, అలాగే ఈ రాశిపై గ్రహాల యొక్క గోచారం ఎలా ఉందో, ఏ రాశుల్లో గ్రహాలు సంచరిస్తున్నాయో, అలాగే ఆ సంచారం వల్ల ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం చూద్దాం. అలాగే ఈ రాశిలోకి ఏ నక్షత్రంలో వారు చెందుతారో కూడా ఇప్పుడు మనం చూస్తే కనుక ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ కన్యరాశికి చెందుతారు. అలాగే ఈ రాశి వారికి జన్మరాశి లగాయతూ ఏ రాశిలో గ్రహాలు సంచారంలో ఉన్నాయో చూస్తే కనుక ఈ జన్మరాశి లగాయతూ ఈ నెల, ఈ సంవత్సరం ఏప్రిల్ 25 వరకు కూడా గురువు అష్టమ స్థానంలో సంచారం చేసి ఏప్రిల్ 25 తర్వాత భాగ్యరాశి యొక్క వృషభంలోకి సంచారంలోకి వెళ్తారు. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశికి 6వ వెంట కుంభరాశిలో సంచారంలో ఉంటారు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం మార్చి 14 వరకు కూడా రాహు సప్తమ రాశిలో మేనంలో సంచారం చేసి తదుపరి కుంభరాశిలోకి శని భగవానుడితో కలిపి సంచారంలో ఉంటారు. అలాగే కేతువు సింహరాశిలో మార్చి 14 వరకు సంచారం చేసి తదుపరి జన్మరాశిలోకి కన్యారాశిలోకి సంచారంలోకి వస్తారు. ఈ విధమైన గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. వీరికి ఈ సంవత్సరం ఫలితాలు తెలుసుకునే ముందుగా ఆదాయ వ్యయాలు ముందు పరిశీలిస్తే కనుక ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఉన్నాయి. ఇంకా మిగతా విషయాలు చూస్తే కనుక ఈ జన్మరాశి లాగా అయితే భాగ్యరాశిలో గురువు ఈ సంవత్సరం సంచారంలో ఉన్న కారణంగా సకాలంలో పనులు పూర్తి, సంఘంలో సుకీర్తి పొందుట, వ్యాపార రంగాల వారికి అనువుగా ఉండుట, ఆరోగ్యం బాగుండుట, రుణబాధలు తీరుట, విదేశీయాన ప్రయత్నాలు కలిసి వచ్చుట ఉంటుంది. ఇంకా మిగతా గ్రహాల యొక్క విషయాన్ని చూస్తే కనుక 6వ వెంట శని, అలాగే రాహుకేతువులు కూడా వ్యతిరేక జన్మరాశిలాగా అయితే వ్యతిరేక స్థానాల్లో సంచారం వల్ల ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా కష్టకాలంగా ఉంటుందని చెప్పవచ్చు. అకస్మాత్తుగా ప్రమాదములు, అనుకోని సంఘటనలు జీవితాన్ని కుదుపుతాయి. జీవితం ఒక పరీక్షాకాలంగా ఉన్నట్టు ఉంటుంది. కేవలం ఒక గురువు బలం వల్ల కొద్దిగా ఇబ్బందులు తగ్గినా ఎక్కువ శాతం వీరు ఇబ్బంది పడతారు. రుణబాధలు ఎక్కువ అవుతాయి, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, లేదా సడన్గా జరిగిన అనేక సంఘటనలకు వీరు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. తగు సంయమనం వహించాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితం పరీక్షాకాలం అన్నట్లు ఉంటుంది. మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పనులు ఎక్కువగా పెట్టుకోకుండా పోస్ట్ పోన్ చేయడం మంచిది. బ్రతుకు జీవడా అంటూ జీవనాన్ని కొనసాగించాలి. ప్రతి పని కూడా సగంలో నిలిచిపోవుట, అవాంతరాలు, అవమాన సంఘటనలు ఎదురవుట, మీరు చేయని పనులకు మీరు బాధ్యతలు వహించుట, ఎక్కువగా వ్యవహారిక చిక్కులు, లేనిపోని అవాంతరాలు, మానసిక సమస్యలు, అలాగే ఇతరుల యొక్క ఆగ్రహానికి గురవుట,
ఇలా ప్రతి పనిలో కూడా అవాంతరాలు చికాకులుగా ఉంటాయి. ఇంకా విడివిడిగా ఈ రాశిలో ఉన్న అందరూ అన్ని వయసుల వారిని కూడా పరిశీలిస్తే కనుక ముందుగా విద్యార్థుల విషయానికి వస్తే వారు ఎందుకో తెలియని భయాందోళనకు గురవుతుంటారు. అలాగే స్త్రీలకు గుప్త బాధలు ఉంటాయి, అనగా ఇది అని చెప్పుకోలేని పరిస్థితులు ఎదురవ్వచ్చు. కావున ధైర్యంతో ఉండాలి, ఆరోగ్య నియమాలు పాటించాలి, ఆహారపు నియమములు కరెక్ట్గా పాటించాలి. అలాగే పురుషులకు సంఘంలో అపకీర్తి పాలవడానికి అవకాశం ఉంది. తోటివారితో తరచూ విభేదాలు తలెత్తుతాయి. ఇంటి పొరుగు వారితో కూడా తరచూ సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే చేయు ప్రయాణాలందు జాగ్రత్త వహించాలి. అన్నదమ్ముల మధ్య వ్యతిరేక ఫలితాలు అనగా వ్యతిరేక భావనలు ఎదురవుతాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వారితో మాట్లాడేటప్పుడు సంయమనం వహించాలి. అలాగే జీవిత భాగస్వామి అనగా పార్ట్నర్స్తో విభేదాలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఇటు జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వాములతో సంయమనం వహించి జాగ్రత్తగా మాట్లాడాలి, సంయమనంతో ఉండాలి. ఓర్పు నేర్పు వలన పరిస్థితుల్ని అదుపులో తెచ్చుకోవడానికి తగు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకా ఈ వ్యతిరేక ఫలితాల కోసం మీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే ఇటు రాహుకేతువులకి శని భగవానుడికి తరచూ కూడా పరిహారాలు పాటించాలి. అనగా శని భగవానుడికి తైలాభిషేకములు, నెలలో మొదటి 2 శనివారాలు నవగ్రహ ఆరాధన, శని భగవానుడి యొక్క ఆరాధన, నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టుట, తరచూ శని భగవానుడికి తైలాభిషేకములు చేయించుట, అలాగే ప్రతినిత్యం కూడా నవగ్రహ శ్లోకం చదువుకొనుట, నవగ్రహ ఆరాధన చేయటం మంచిది. అలాగే రాహుకేతువులకు అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతులు పూజ చేసి అక్కడ ఒక రోజు రాత్రి నిద్ర చేసి అక్కడ రాహుకేతులు పూజ చేయించుకొని రావటం మంచిది. అలాగే స్థానికంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, రాహుకేతు జంట సర్పాలు ఉన్న వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ, అర్చన, అభిషేకాలు వీలైనంత వరకు చేయాలి. అలాగే సమాజ సేవ, దేవాలయాలకు సందర్శనకు వెళ్ళి అక్కడ ఎక్కువ శాతం దైవ పూజ, దైవ సేవ చేయవలను. అలాగే సమాజ సేవ కొంతమేరకు ఉపయోగపడుతుంది. విశ్వారాధన చాలా ముఖ్యంగా చేయవలను. అనగా పక్షులకు గింజలు వేయుట, పశువులకు గ్రాసం వేయుట, మీకు తోచిన విధంగా తోటివారికి సహాయం చేయటం వలన ఈ విశ్వారాధన వలన కూడా దైవం అనుకూలిస్తుంది. మీ యొక్క ఈ గోచార కర్మ ఫలితాలను తగ్గించి మీకు సత్ఫలితాలను ఇవ్వడానికి అలా చేసే పరిహార క్రియలు బాగా పనిచేస్తాయి. ఇంకా మీరు ఈ సమస్యలను అధిగమించాలంటే గురు బలాన్ని పెంచుకోవాలి. గురువు మీకు వ్యవహారికంగా భాగ్యరాశిలో సంచారం వల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. కానీ ఈ యొక్క వ్యతిరేక గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ వచ్చే శుభ ఫలితాలు తక్కువై వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురుబలాన్ని పెంచుకోండి. గురు బలం పెరగడం అంటే గురువారి నియమములు పాటించాలి, గురు దేవాలయాలను సందర్శించాలి. దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి, సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి, అలాగే గురువుల్ని, ఋషి నామం జపిస్తూ గురువుల్ని పూజించాలి. ఇలా గురువుల్ని పూజిస్తూ మీకు స్థానికంగా ఉన్న పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని, జ్యోతిష ప్రముఖుల్ని లేదా పూజారుల్ని, మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని సందర్శన చేసి వారి యొక్క అనుగ్రహ భాష్యం వినుట, అలాగే వారి యొక్క శుభాశీస్సులు పొందుట వలన మీకు సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ యొక్క కర్మ దోషాలు పోయి సత్ఫలితాలు అనగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వ్యాపార రంగాల వారికి వ్యాపారం అరకొరగా సాగుతుంది, లాభాలు కూడా అరకొరగా ఉంటాయి. అలాగే చేతివృత్తి కళాకారులకు ఎంత పని చేసినా ఇతరులను మెప్పించలేరు. అలాగే వీరికి తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే అవకాశాలు చేజార్చుకునే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉండదు.
విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి లేదా విదేశాలతో ముడిపడిన ఉద్యోగాలు పొందాలనుకునే వారికి కొంతమేర అవకాశం ఉపశమనం ఉండి అవి పొందే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ కొలువుల్లో ఉన్నవారికి మీరు ఎంత పని చేసినా పై అధికారులను మెప్పించలేరు. ఇంకా తరచూ వారితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కావున పై అధికారులతో మెలిగేటప్పుడు సంయమనం వహిస్తూ మెలగాలి. వారితో ఎక్కువగా సంభాషించడం పెట్టుకోకుండా పనితోనే, మీ యొక్క సహనంతోనే, మీరు చేసే పనితోనే ఎక్కువ నిమగ్నంలో అవ్వాలి. అలాగే ప్రజాదరణ కోరే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గడ్డు కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. మీ పై నాయకుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రజాదరణ కొరవవుతుంది. పదవి గురించి ఆశిస్తే ఆశాభంగం ఉంటుంది. కావున జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారులు మరియు షేర్ మార్కెట్ హోల్డర్సు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తతో మెలగాలి. అలాగే ఇంకా ఈ రాశిలో ఉన్న స్త్రీల విషయాన్ని చూస్తే కనుక వారికి తరచూ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సహనంతో మెలగాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు భయాందోళనకు గురవుతుంటారు. అలాగే రైతు సోదరులు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే సినీ ప్రముఖులకు, సినీ కళాకారులకు కొంతమేర ఇబ్బందులు ఉంటాయి. ఏదో సంవత్సరంలో 2-3 నెలలు అనువుగా ఉన్న మిగతా నెలలన్నీ కూడా అవరోధాలు, అడ్డంకులుగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సంయమనం వహించాలి. అలాగే మీరు ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచన చేయాలి. అలాగే దైవ కార్యాల్లో నిమగ్నం అవ్వడం మంచిది. దేవాలయాలకు విరాళాలు ఇవ్వటం, దైవ అర్చన చేయటం, తీర్థయాత్రల్లో ఎక్కువగా ఉండుట. అలాగే మీ స్థానికంగా ఉన్న మీ స్వగ్రామంలో మీ యొక్క గ్రామ దేవతను పూజించండి. అలాగే మీ కులదైవాన్ని పూజించండి. అలాగే అందరూ కూడా నవగ్రహ ప్రదక్షిణలు, నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్మరణ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే దేవాలయాలకు తరచుగా సందర్శన చేసి అక్కడ జ్యోతులు వెలిగిస్తూ అక్కడ ఏదైనా సేవ అనగా మీకు కాయ సేవ అనగా దేహాన్ని, మీ శారీరక సేవతో పాటు అక్కడ పూజారుల్ని లేదా అక్కడ సేవకుల్ని ఆరాధిస్తూ ఉండండి. వారికి సేవ చేయండి. దేవాలయాలకు విరాళాలు ప్రకటించండి. దేవాలయాల యొక్క అభివృద్ధికై కొంత పాటుపడండి. ఇటు ధనాన్ని ఇవ్వడంతో పాటు మీరు అక్కడ సేవలు కూడా చేయవచ్చు. ఇలా ఈ యొక్క దైవ కార్యాల్లో నిమగ్నం అవుట, సంయమనం వహించుట వలన మీరు కొంత మేరకు ఈ యొక్క వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఇంకా దానం ఇచ్చే విషయాల్లో చూస్తే కనుక మీరు ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి అని మీరు గమనిస్తే కనుక కేజుంపావు శనగలు, కేజుంపావు మినువులు, కేజుంపావు ఉలవలు, కేజుంపావు పెసలు ఇవి స్థానిక దేవాలయాల్లో దానం చేయండి. అలాగే తగు సంయమనం వహిస్తూ దైవ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. ఇలా చేస్తే కొంతమేరకు ఉపశమనం పొంది సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.